అది కూడా సింగిల్. ఒక మంచి ఫ్రెండ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం అమ్మని Q&A లో కూర్చోబెట్టాము. మా తిప్పలు మేము పడి కూర్చోబెట్టాము. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను ఫస్ట్ రాసేసుకున్నా. ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. సో అందులో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఇందులో రాశాను. నేను రాయలేదు క్వశ్చన్స్ ఏమి, వర్షిని కూడా రాయలేదు. జనాలు నిన్నేం అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ రాశారు. దానికి నువ్వు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ అడగడానికి ముందు చాలా మంది చెప్పింది ఏంటంటే అమ్మకు ఒక పెద్ద సల్యూట్, హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్తున్నారు అందరూ. నేను మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా పిల్లలకి ఇంత సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి మీ కుటుంబంలో ఒక్కరుగా చేసుకున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము కూడా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్స్ వర్షిని ఆ క్వశ్చన్ చేయబోతుంది. ఫస్ట్ అమ్మాయి పేరేంటి? సాయి లక్ష్మి. ఆ పేరు కాదు, ఆ పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. ఫస్ట్ పేరు ఝాన్సీ లక్ష్మీబాయి, సెకండ్ పేరు సాయి లక్ష్మి. సాయి లక్ష్మి అన్నది నా భర్త పెట్టుకున్న పేరు. నీ ఏజ్ ఎంత? ఇంతవరకు మాకు కూడా ఈ ఏజ్ మాకు కూడా యాక్చువల్ గా ఇంతవరకు ఏజ్ అన్నది సరిగ్గా చెప్పదు గైస్. ఈవెన్ నా ఏజే సరిగ్గా చెప్పనివ్వదు. తన ఏజ్ అయితే అసలు సరిగ్గా చెప్పదు. ఏజ్ ఏంటి చెప్పు ఇప్పుడైనా? 50+. అలాగే చెప్తాది గైస్. 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు మా అమ్మకి. ఓకే ఓకే. నీ క్వాలిఫికేషన్? నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. 10th క్లాస్ వరకే చదువుకున్నాను. తోడబుట్టినోళ్ళు? నాకు తోడబుట్టినాలంటే ఒకే ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు కూడా అదే వీళ్ళ నాన్నే నాకు తమ్ముడు. సో ఈ మధ్య ఒక 2 సంవత్సరాల క్రితం వాడిని కూడా నేను కోల్పోయాను. మా నాన్న తమ్ముడు అంటే మా నాన్న, వాళ్ళిద్దరికి ఎప్పుడు చూసినా డిషుమ్ జరుగుతూనే ఉంటది. మా అత్తకి తర్వాత మా అత్త అని మేము వీడియోస్ లో షేర్ చేసుకోము, బట్ అమ్మ అనే షేర్ చేసుకుంటాం. మా డాడీకి మా అత్తకి ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ ప్రేమ ఎప్పుడు వాళ్ళు ఆన్ ద స్పాట్ అలా చూపించుకోరు అన్నమాట. ప్రేమ చూపించుకోలేదు అంటే ప్రేమ లేక గురించి కూడా చెప్పాలి. తమ్ముడు గురించి అంటే మా డాడీ గురించి. డాడీ పిల్లల్ని అప్పు చెప్పాడు, వాడి బాధ్యతలు నాకు అప్పు చెప్పాడు. బాధ్యత? మేము బాధ్యత కాదు, చూసారా గైస్ మమ్మల్ని బాధ్యత అనేసింది. బాధ్యత కాదు, వాడు ఆశగా కనుక్కునే పిల్లల్ని నాకు కానీ ఇది మాత్రమే మా డాడీ పెంచిందంతా మా అత్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. ఓకే, మీ హస్బెండ్ పేరేంటి? హస్బెండ్ పేరంటే మా తాతయ్య పేరేంటి? నా భర్త పేరు చెప్పకూడదు కానీ చెప్తున్నాను, పులపర్తి రమేష్ కుమార్. అది కూడా సింగిల్. మీ టైలరింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఊహ తెలిసిన దగ్గర నుంచి నా జాకెట్లు మాత్రం కుట్టుకునేదాన్ని. అదే నాకు తర్వాత తల్లిగా, ఒక తండ్రిగా, ఒక హస్బెండ్గా సపోర్ట్గా నిలబెట్టి ఈ స్థాయిలో కూర్చోబెట్టింది. నా టైలరింగ్ జర్నీ అంటే 10th నాకు చిన్న వయసులోనే అమ్మ లేరు, నాన్నగారు కూడా లేరు, చిన్నప్పుడే పోయారు. సో కష్టాల మధ్య ఏదో సొంతంగా టైలరింగ్ నేర్చుకొని అదే బువ్వు పెట్టి నిలబెట్టి. మా బట్టలు కూడా అమ్మే కొడుతూ ఉంటది. మీరు మా హాఫ్ సారీస్ అవన్నీ చూసారు అంటే అమ్మ కుట్టిన బట్టలు అవన్నీ అమ్మ కుట్టిన రెడీమేడ్ మీకు కనిపించేస్తూ ఉంటాయి. కానీ హాఫ్ సారీస్, నా చుడీదార్స్, కాలేజ్కి వేసుకునే కుర్తీస్ అవన్నీ అమ్మే కుట్టింది. మాక్సిమం మాకు చిన్నప్పటి నుంచి పండగలకి లంగా జాకెట్లు అవన్నీ మా అమ్మ కుట్టిన డ్రెస్సులే. మాకు బయట బట్టలు అసలు సెట్ అంటే నచ్చు, అమ్మ కుట్టినంత రాలేదు అన్నట్టు అనిపిస్తూ ఉంటది అనమాట. సాటిస్ఫాక్షన్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ సొంతూరు ఏది? నాది సొంతూరు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి విశాఖపట్నంలోనే ఉన్నాను. అంటే దాని ముందు వేరే ఊర్లో ఉండేవారా? అంటే పుట్టింది కుర్దా ఒరిస్సాలో పుట్టానని చెప్పారు మా అమ్మ వాళ్ళు. అంటే ఒరిస్సాలో పుట్టావా? నాకు తెలియదు ఇది. మరి ఇప్పుడు చెన్నైకి ఎలా షిఫ్ట్ అయ్యారని చాలా మంది అడుగుతున్నారు. చెన్నైకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా భర్తతో ఇక్కడికి వచ్చాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మ ఇన్ని స్ట్రగుల్స్ లోని ఎలా ఇలా ధైర్యంగా ఉంటుందని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి తన జీవితం ఒక లెసన్ లాగా ఉంటుంది. పరిస్థితులను బట్టి అలా జీవితం ముందుకు వెళ్తూనే ఉంటుంది.
నెక్స్ట్ అడిగే క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్వశ్చన్. ఇప్పుడు వర్షిని, నేను, బావ వాళ్ళం అలా డివైడ్ చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాం. నువ్వు ఎవరితో వస్తావు, ఎవరితో ఉంటావు? నైస్ క్వశ్చన్. ఐ లైక్ దిస్ కొడుకుతోనే క్వశ్చన్. ఉంటాను నేను. మేము కూతురు కదా. ఎవరితో ఉంటావు? ఎప్పుడు ఆడపిల్లల దగ్గర ఏ తల్లి ఉండడానికి ఇష్టపడదు. మీ సబ్స్క్రైబర్స్ అడగండి, చెప్తారు. ఆడపిల్లల దగ్గర మనం ఎవరు ఉండం, కొడుకు దగ్గర ఉంటారు. అంటే నీకు ఇష్టం ఉంటారు అన్నది పక్కన పెట్టు, మా దగ్గర ఉండడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ వచ్చేవాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు అన్నది ఉంది కదా. సరే అయితే సో బావతోనే ఉంటదంట గైస్ మా అమ్మ, మాతో ఉండదంట. ఇంతవరకు నీకు అది ఫుల్ఫిల్ అవ్వలేదు ఆ డ్రీమ్. అంటే ఏంటది? నాకు చిన్నప్పటి నుంచి సొంత ఇంట్లో ఉండాలి. చిన్నప్పుడు ఊహ తెలిసాక అమ్మతో చిన్న ఇంట్లో సొంత ఇంట్లో ఉండేవాళ్ళు, అద్దెంట్లో ఉండేవాళ్ళు. అది నాకు ఇది మా ఫ్రెండ్స్ అంతా సొంత ఇల్లు అని చెప్తుండేటప్పుడు మనకి సొంత ఇల్లు ఉంటే బాగున్నా. నాకు చిన్నప్పటి నుంచి అదొక కోరిక, ఇల్లు, సొంత ఇల్లు. చాలా అందరూ బ్లెస్ చేయండి గైస్, త్వరలో ఇల్లు తీసేసుకోవాలని. మేము త్వరలో ఇల్లు తీసుకోవాలి, అది హోమ్ టూర్ వేయాలి, మీ బ్లెస్సింగ్స్ అన్ని మాకు కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వర్షిని అడుగుతుంది. ఇది కూడా మంచి క్వశ్చన్. అమ్మని నేనా, సౌందర్య, బావ ఎవరు మంచిగా చూసుకుంటారు నిన్ను? అంటే క్యారింగ్ గా చూసుకుంటారు? సౌందర్య నన్నే కాదు ఎవరినైనా చాలా కేరింగ్ గా చూసుకుంటది. నేను ఒక తల్లిలా చూస్తుంది. తన వయసుకు మించిన బాధ్యతను తన మీద వేసుకుని చిన్న పిల్లల్లా చూస్తుంది మనల్ని, అంత కేర్గా చూస్తుంది సౌందర్య. ఈ క్వశ్చన్ దీనికి నేను సౌందర్యకి 150 మార్క్స్ వేస్తాను. నేను సరిగ్గా చూసుకోండి. నువ్వు సరిగ్గా చూసుకోవని కాదు, మీ ముగ్గురులో ఎవరు చూసుకుంటారంటే ఎవరినైనా కేర్గా చూసుకునే కెపాసిటీ పర్సన్ సౌందర్య. ఈ క్వశ్చన్ నా నోట్తో నేనే అడుగుతాను ఇప్పుడు. ఏంటి తెలిసిపోయిందా? చదివేసావు అప్పుడే పక్క నుంచి? లేదు. సో ఫస్ట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే బావా నేను పెళ్లి చేసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. చాలా మంది కాదు, మాక్సిమం 99% అందరూ. ఆ 1% ఏమో తెలియదు కానీ 99% లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. ఇంకా నేను క్వశ్చన్ ఫినిష్ కూడా చేయలేదు. ఇంకా బావకి నాకు పెళ్లి అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ అందరికీ ఉంది. నీకు? అందరిలో నాకు కూడా ఉంది. ఎందుకంటే అది నాకు స్వార్థమే. సౌందర్యని తన బావ చేసుకుంటే వర్షినికి సౌందర్యకి మంచి సపోర్ట్గా ఉంటాడు. ఎందుకంటే నా కొడుకని నేను వాటికి సర్టిఫికేట్ చేయకూడదు. వాడు చాలా 100% చాలా మంచి పిల్లాడు, బంగారం. చెప్తూ ఉంటారులే సబ్స్క్రైబర్స్, బావతో మాట్లాడకపోయినా బంగారం, నా కొడుకు బంగారం. నా తమ్ముడు కూడా అదే. అంటే నా తమ్ముడు అంటే వీళ్ళ నాన్నగారికి కూడా అదే కోరికుండేది. మా నాన్న అడిగాడు కూడా నన్ను, పెళ్లి చేసుకుంటావా నాన్న, అమ్మ అదేంటి బావని అని. అది అప్పటికి నేను ఏం చెప్పాలి ఏం చెప్పలేం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అమ్మ, ఇప్పుడు ప్రెసెంట్ గా ఎవరిని చాలా మిస్ అవుతున్నావు? నేనే నా భర్తను మిస్ అవుతున్నా. నాకు ఆయన లైఫ్ పార్ట్నర్ కాదు, ఒక మంచి ఫ్రెండ్. నాకు నేనే నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంటే మా నాన్న నీ తమ్ముడిని మిస్ అవ్వట్లేదా? నా తమ్ముడు అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇద్దరం దూరంగా ఉన్నాం. ఎందుకో వాడు చనిపోయే ముందు మేమిద్దరం బాగా దగ్గర అయిపోయాం. మిస్ అవ్వడం కన్నా, నాకన్నా చిన్నవాడికి నేను బ్రతికుండగా వాడికి అన్నీ చేశానన్న ఒక మనస్తాపం మాత్రం నాకుంది. వాడు నాకు చెయ్యాలి, నేను వాడికి చేశానన్న బాధ నాకు చాలా ఎక్కువ. మెయిన్ క్వశ్చన్ సరే ఏడకలే కానీ ఇంకా ఏడద్దు, పిజ్జా రప్పిస్తాను తిందాం హ్యాపీగా. సో క్వశ్చన్స్ మెజారిటీగా ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను అడిగేశాను గైస్. మీకే తెలుసు, మీరు ఒక క్వశ్చన్ కోసం చాలా వెయిట్ చేసి ఉంటారు, నాది బావ గురించి. ఆ క్వశ్చన్ అమ్మకి ఎలాగా అన్నది మీరు అడిగారు. సో ఆ క్వశ్చన్ మెయిన్ చాలా 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 మంది అదే క్వశ్చన్ అడిగారు. సో ఆ క్వశ్చన్ కూడా మేము ఆన్సర్ చేసేసాం. ఏదైనా మిస్ చేసుంటే కమెంట్ డౌన్ బిలో. ఓకే, పార్ట్ 2 వేద్దాం. పార్ట్ 2కి మళ్ళీ మేము ఒక 1 year మా అమ్మని బ్రతిమలాడుకొని ఇలా కూర్చోబెట్టాలి పార్ట్ 2కి. సర్లేండి, ట్రై చేస్తాము. అందరూ వ్యూవర్స్ అందరూ అమ్మ కనిపించట్లేదని అడుగుతారు ఏ పండగ మన వీడియో వేసినా.
అమ్మ చాలా బిజీ, అమ్మని వీడియోలో కూర్చోబెట్టడం చాలా కష్టం. అన్నిటికన్నా సంతోషమైంది ఏంటంటే అందరూ నన్ను అమ్మ అని పిలవడం నిజంగా చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఇంకొక రీజన్ అదే వర్షిని చెప్పినట్టు గైజ్ ఏంటంటే ఇప్పుడు అమ్మని అన్ని వీడియోస్ లోని మేము చూపించకపోవడానికి రీజన్ ఏంటంటే అమ్మ సూపర్ బిజీ, అమ్మని అసలు పట్టుకోలేం. అలా పట్టుకున్న నైటీలో అలా ఉంటుంది, నన్ను తీయకండి నేను నైటీలో ఉన్నానని చెప్పేసి అసలు ఆ వీడియో డిలీట్ చేసేంత వరకు, తన క్లిప్పింగ్ డిలీట్ చేసేంత వరకు అలాగా తీసే అంటూనే ఉంటది. సర్లే తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకులే అని చెప్పేసి మేము కూడా పెద్దగా ఫోర్స్ అది చెయ్యము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. బాయ్ 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 చెప్పి అందరికి బాయ్ గాయ్స్.